ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మే 19, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, యెహోవా యందు ఉన్నవారు అంటే దేవుని పిల్లలుగా ఎవరైతే ఉన్నారో వారికి దీన మనస్సు ఉండాలంటున్నారు. ఎవరైతే దీనులుగా ఉంటారో వారికి ఉన్నటువంటి సంతోషము దేవుడు అధికంగా చేస్తానంటున్నారు. అలాగే మనుషులలో భేదలకు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందం కలుగుతుందంటున్నారు. నిజముగా దేవుడు దీనులతోనూ అలాగే వినయ మనస్సు కలిగిన వారితోనూ ఆయన నివసిస్తానంటున్నారు. అందుకే దేవుడు వారికి తోడుగా ఉండి వారి పక్షాన నిలబడి వారికి సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తారు. దేవుని యందు ఉన్నవారు భయభక్తులు కలిగి ఆయన యొక్క గ్రంథములోనున్న ప్రతి మాటను జీవితంలో అవలంబించుకున్నప్పుడు దేవుడు సంతోషపడతారు. ప్రతి వాక్యమును బట్టి దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానిస్తూ ఆయనను మహిమపరిచే జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని గొప్ప చేస్తారు, అంటే హెచ్చిస్తారు. ఎల్లప్పుడూ మనం ఆనందంగా ఉండగలుగుతాము. ప్రియమైన దేవుని వారలారా, అందుకే దేవుని పిల్లలుగా మనము వినయ మనసు కలిగి దీన మనసు కలిగి ఉంటే ఆయన మనతో నివాసం చేయటానికి ఇష్టపడతారు. దేవుడే మనతో నివాసం చేస్తే మన బ్రతుకులు ఎంత గొప్పగా ఉంటాయో మనము ఆలోచించుకొని దేవుణ్ణి మన హృదయంలోనికి, దేవుని మాటలను మన జీవితంలోనికి ఆహ్వానించి దేవునికి నచ్చినట్లుగా జీవించాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.